హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాజ్ యూజువల్గా మరో డైలీ రొటీన్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి 5:30కి లేచాను. ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేశాను. వాకింగ్ స్కిప్ చేసేద్దామన్నా ఎర్లీ మార్నింగ్ లేవడానికి కాస్త బద్ధకంగా ఉన్నప్పటికీ మన హెల్త్ కూడా ఇంపార్టెంటే కాబట్టి తప్పదు. ఇక్కడ వచ్చేసి వాకిలి ఊడ్చేసి నీళ్లు చిమ్ముకుని ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు అయితే పెట్టాను కానీ పెట్టినంతసేపు కూడా లేదు. మొంతా తుఫాన్ అంటున్నారు. ఎర్లీ మార్నింగ్ బాగానే ఉంది స్కై అంతా కూడాని. అప్పటికప్పుడు మారిపోయింది. నాకు మాత్రం పెట్టినటువంటి ముగ్గు వర్షానికి చెరిగిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి అంట్లన్నీ బయట వేసి తోమేసుకున్నాను. మా టిఫిన్కి వచ్చేసి బయట నుంచి తెప్పించేసాను. పిల్లలు అయితే ఇంట్లో చేసినటువంటి స్మూతీలు, రాగి మాల్ట్, ఇడ్లీ ఇవేనా అనేసరికి బజ్జీ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను. కర్రీకి వచ్చేసి బెండకాయ రొయ్యలు పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. రొయ్యలు ఏంటంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న బాక్సుల్లో కొద్ది కొద్దిగా వేసి స్టోర్ చేసుకుంటాను. వెజిటబుల్స్లో వేసి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇక్కడ వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్స్ ఒకటి తీసుకున్నారు. 4 పచ్చిమిర్చి, 1/2 kg బెండకాయలు ఇవన్నీ కూడా చాప్ చేసి ప్రక్కన అయితే పెట్టేసుకున్నాను. రొయ్యలు చేసినప్పుడే శుభ్రంగా వాష్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఇలా కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఒక బాక్స్ తీసుకుని 2 times వాష్ చేసి తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి బాండి పెట్టుకుని 4 tablespoons ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి రొయ్యలు వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రొయ్యల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ బయటికి వచ్చే వరకు ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలన్నమాట. నీచు స్మెల్ అనేది ఉండదు. అలానే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. కొంతమంది ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత రొయ్యలు వేస్తుంటారు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ అంతా బయటికి స్ప్రెడ్ అయిన తర్వాత మనం ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మూత అయితే పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా మగ్గిపోవాలి. ఇప్పుడు వచ్చేసి పసుపు, కారం యాడ్ చేసుకుని మొత్తం కర్రీ అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుని మూత అయితే పెట్టుకుని ఉడికించుకుంటున్నాను. సో చింతపండు 2 times వాష్ చేసి వాటర్లో ముందే నానబెట్టి ప్రక్కన పెట్టుకున్నాను. కూర దగ్గరగా అవుతున్నప్పుడు చింతపండు పులుసు ఏదైతే ఉందో ఈ పులుసుని వేసి కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు ఈ కర్రీకి మంచి స్మెల్ని ఇస్తుంది. చాలా చాలా బాగుంటుంది. కర్రీ దగ్గరగా అయినప్పుడు దింపి పెట్టేశాను. మరి వాటరీగా ఉండకూడదు. దగ్గరగా అయితేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇదే మెథడ్లో ప్రిపేర్ చేస్తారా, వేరేలా ప్రిపేర్ చేస్తారా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మామిడికాయలు ఉన్నాయి. మామిడికాయలు కొబ్బరి మిక్స్ చేసి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. మామిడికాయల పైన ఉన్నటువంటి పీల్నంతటిని కూడా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న కొబ్బరికాయ తీసుకుని కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి ప్రక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనం పచ్చళ్ళు కలుపుకునే పచ్చి కారం ఉంటుంది కదా, ఆ కారంతో చేస్తున్నాను అనమాట. మిక్సీ జార్ తీసుకుని 4 వెల్లుల్లి రేఖలు, 1/2 teaspoon జీలకర్ర, మన టేస్ట్కు సరిపడా ఉప్పు ముందుగా కట్ చేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఏంటంటే రెండు ఒకేసారి వేసి గ్రైండ్ చేస్తే కొబ్బరి ముక్కలు గ్రైండ్ అవ్వవన్నమాట. ఇప్పుడు వచ్చేసి మామిడి ముక్కలు వేసి మన స్పైసీ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మామిడి ముక్కలు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే పచ్చడికి బాగుంటుంది అన్నమాట. వీడియోలో కనబడట్లేదు కానీ అక్కడక్కడ మామిడి ముక్కలు ఉన్నాయి. మీరు కూడా మామిడికాయ పచ్చడి ఇలానే చేస్తారా, ఇంకేమైనా యాడ్ చేసి చేస్తారా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. తాలింపు కోసం బాండి పెట్టుకుని 3 tablespoons ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రేఖలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని కొద్దిగా పసుపు వేసి తాలింపు అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు
గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడి తాలింపులో వేసుకున్నాను. తాలింపు హీట్గా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే మామిడికాయ పచ్చడి ఉడికిపోయినట్లు అయిపోతుందన్నమాట. ఈ మామిడికాయ కొబ్బరి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందు రోజు ఎండు రొయ్యలు తీసుకున్నాను, అవి ఇక్కడ చేస్తున్నాం, అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.